హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక యమ్మీ డిష్తో మీ ముందుకు వచ్చేసాను. అదే చికెన్ కోఫ్తా. మనం చికెన్ కర్రీని రకరకాలుగా చేసుకుంటాం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సరే మరి ఇంకా లేట్ చేయకుండా చికెన్ కోఫ్తా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చికెన్ తీసుకుని దానిని బ్లెండ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఒక ఎగ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1½ టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకుని మనకి టైం ఉంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. లేదు అంటే వాటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కాగిన ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో జీడిపప్పు, 2-3 స్పూన్స్ పెరుగు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. వీటిని ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అది దగ్గర పడ్డాక దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకుని దాంట్లో ఈ చికెన్ బాల్స్ వేసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం దగ్గర పడ్డాక ఇందులో ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకుని ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్, కొంచెం కసూరి మేతి, ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ చికెన్ కోఫ్తా రెడీ అయిపోయింది. చూస్తే చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.